నా పేరు ఉప్పాల హేమశ్రీ. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని. నేను ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అన్ని విధాలా అండగా ఉంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి చేయకపోయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చినాక హామీలన్నీ నెరవేరుస్తున్నారు. అప్పుడు చంద్రబాబు సతీమణైన భువనేశ్వరి మ్యామ్ నన్ను ట్రస్ట్‌లో చదివిపించారు ఒక సంవత్సరం. ఇంటర్మీడియేట్ మొత్తం అక్కడ చదువుకున్నాను. బీటెక్ వచ్చేసరికి అనగాని సత్యప్రసాద్ సార్ ఇప్పుడు కంటిన్యూ చేపిస్తున్నారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. హామీ అప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ కట్టించలేదు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు వాళ్ళ స్వంత నిధులతో నాకు ఇల్లు కట్టించడానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు మా అమ్మకి. ఆ ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళున్నప్పుడే చేశారు, కానీ అనగాని సత్యప్రసాద్ సార్ ఫైట్ చేసిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పిట్టుపాలెంలో అంగన్వాడీ ఆయాగా చేస్తున్నారు మా మమ్మీ. నేను ఎప్పటిదాకా చదువుకున్నా నా చదువు పూర్తి బాధ్యతలు అనగాని సత్యప్రసాద్ గారు తీసుకున్నారు. నేను ప్రెజెంట్ బీటెక్ చేస్తున్నాను సార్. బీటెక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆ 1 ఇయర్‌లో వాళ్ళు బెయిల్ మీద కేస్‌ని క్లోజ్ చేపిచ్చేశారు. బెయిల్ మీద 10 డేస్‌లోనే బయటకొచ్చేశారు సార్ వాళ్ళు. బయటకొచ్చేసి కూడా కేసు వాపస్ తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని మా మమ్మీని బెదిరించారు ఒకరోజు వచ్చి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేసు రీఓపెన్ చేసి అనగాని సత్యప్రసాద్ గారు స్పెషల్‌గా అడ్వకేట్‌ని కూడా పెట్టి ప్రెజెంట్ కేస్ చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు రీఓపెన్ చేశారు. అనగాని సత్యప్రసాద్ గారు ఇది మొత్తం చూసుకుంటున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. అడ్వకేట్‌ని కూడా పెట్టారు. ఇంతవరకు మొత్తం ఆ కేసు మొత్తం అనగాని సత్యప్రసాద్ గారు చూసుకుంటున్నారు. మేము కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటివరకు అంతా న్యాయం చేశారు. ఈ కేసు విషయంలో కూడా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాలు జరిగింది తీసుకొని ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. చంద్రబాబు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ నా వెంటే ఉండి అన్ని విధాలా సాయం చేశారు. మేము ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కారణం కూడా వాళ్ళే. ఇందుకోసం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. నా పేరు ఉప్పాల మాధవి. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అమ్మని పలానా పిట్టుపాలెంలో అంగన్వాడీలో ఆయాగా చేస్తున్నాను. మాకు అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు సహాయపడ్డారు సార్. మాకు ఇబ్బందులు ఆదుకుంది కూడా అనగాని సత్యప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వంలో ఉండగా కూడా వాళ్ళే ఆదుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఆదుకుంటున్నారు సార్. మాకు అన్ని విధాలా మాకు వాళ్ళు ఒప్పుకున్నవి మొత్తం అన్ని విధాలుగా చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా మాకు వైసీపీ వాళ్ళు ఉండగా మామూలుగా ఇల్లు కట్టిద్దామని వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అది అమ్మాయి చదువు విషయం కూడా 4వ సంవత్సరం భువనేశ్వరి మేడం 2 సంవత్సరాలు చదివించింది. అక్కడి నుంచి అనగాని సత్యప్రసాద్ గారు చదివిస్తున్నారు ఇప్పుడు మా అమ్మాయిని. మాకు అప్పుడు ఏం లేదు సార్. మాకు మామూలుగా 10 రోజులకే పిల్లోడిని చంపేసిన తర్వాత 10 రోజులకే వాళ్ళ బెయిల్ మీద బయటకు వచ్చేసారు సార్. అప్పటి నుంచి కూడా ఇప్పటికి మామూలుగా ఇప్పుడు అన్నీ కేసు కూడా రీఓపెన్ చేసి అన్నీ బాగానే చేస్తున్నారు సార్ అనగాని సత్యప్రసాద్ గారు. మాకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. ఈ కేసు విషయంలో కూడా మాకు నమ్మకం ఉంది. మాకు అన్ని విధాలు సహాయపడుతున్నారు. మాకు న్యాయం జరిగిద్దని మాకు నమ్మకం ఉంది. మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ ఇబ్బందులు పడినా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు సార్ అనగాని సత్యప్రసాద్ గారు మాకు ఒక దారి చూపించారు. మాకు ఇబ్బందులు వచ్చినాయి సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ కేసు అయిపోతే మేము ఏదో ఒకటి చేస్తాము, మిమ్మల్ని చంపేసేస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు సార్ వాళ్ళు. తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు మామూలుగా లాయర్లని వాళ్ళబెట్టి రీఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇబ్బందులు మాకు తగ్గినాయి. ఒక తల్లిగా నేను కోరుకున్నది ఒకటే, నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని నేను వాళ్ళకి మొత్తం లైఫ్ లాంగ్ శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మాది ఉప్పాల వరిపాలెం అండి. ఉప్పాల సాంబయ్య నా పేరు. అమర్నాథ్ గౌడ్ని సజీవదానం చేసినప్పుడు మేము ఇంటి దగ్గరే ఉన్నాము. ఆయన చేసింది రాజులు రెడ్డపల్లిలో చేశారండి. ఆ రెడ్డపల్లిలో చేసినప్పుడు వాళ్ళ ఊరి నుంచి 2 కుర్రోళ్ళు వచ్చారు. ఆ కుర్రోళ్ళు వచ్చి మాకు చెప్పారు. మేము అందరం కలిసి ఊరంతా కాడ వెళ్ళామటు. ఆడికి వెళ్ళేసరికి పిల్లడు బాగా కాలిపోయి ఉన్నాడు. తీసుకుని మళ్ళీ గుంటూరు హాస్పిటల్ కాడికి వెళ్తే ఎవరు చంపేశారా ఏందని అడిగితే పలానా
ఉడతయ్య కొడుకు ఉడతడ కొడుకు అని 4-5 సార్లు చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆ నుంచి వేసుకెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము, గుంటూరు హాస్పిటల్కి. అట్లాగే మన సత్యప్రసాద్ గారు ఆయన తరపు నుంచి చాలామంది వచ్చి ఆయన్ని తీసుకుని చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి శ్మశానంలో వాళ్ళే అంత్యక్రియలు అన్నీ చేసేసారు. ఇప్పుడు ఆ కుటుంబానికి బాధితులు సత్యప్రసాద్ గారు, ఆయన శరీరంలో వాళ్ళు అందరూ కలిసి వచ్చి వాళ్ళని బాగా ఆదుకున్నారు. డబ్బు కాడ ఇచ్చారు కొంత. మళ్ళీ తర్వాత అలా అప్పజెల్లెల్ని తీసుకెళ్ళి చదివించింది వాళ్ళేను. ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుని ఇంజనీర్ చేసి ఇచ్చారు. ఆ ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం మళ్ళీ అంత ఇది చచ్చిపోయిన తర్వాత సంవత్సరాలు చేస్తారు కదా, అది కూడా ఆయనే పెట్టుకుని ఖర్చు అంతా ఊళ్ళో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆయనే చదివిస్తున్నాడు. ఆ డబ్బు ఎంత ఖర్చు అయినా సరే నేనే చదివిస్తాను, మేమే చూసుకుంటామని చెప్పారు. అదే ప్రకారంగా ఇప్పుడు ఇవాళ రోజు కూడా 3వ వర్ధంతి జరుగుతుంది. ఈ ఖర్చు కూడా ఆయనే పెట్టుకుని వాళ్ళకి ఇల్లు ఒకటి ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కూడా చేశారు. అది జనం అందరూ చాలామంది చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అందరూ కలిసి రాజకీయ నాయకులు చాలా జనం వచ్చి భోజనాలు కూడా చేసి వెళ్ళారు. ఇవాళ ఈరోజు జరిగిన కార్యక్రమం ఇదండి. వాళ్ళకి అమర్నాథ్ గౌడ్ని సజీవదానం చేసిన వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప మన వాళ్ళు అంతా సాక్ష్యాలు చెప్పారు కాబట్టి వాళ్ళకి సరి అయిన శిక్ష పడాలి. అది దానికోసమని జనం అంతా మా ఊరంతా కోరుకుంటున్నామండి. ఆ శిక్ష పడిపోతే దానికి విలువ ఉండదని మళ్ళీ ఇంకొకరికి ఎవరికి చేయకుండా వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. అది జరిగింది సార్. మాది పోలారపాలెం, చెరుపల్లి మండలం. చాలా బాగా అండగా నిలబడ్డామండి. అది జరగటం చాలా విషాదకరమైన విషయం. బాధితులకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక తండ్రిగా, ఒక మిత్రుడిగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే మన మంత్రి గారికి చాలా రుణపడి ఉంటాం మా గ్రామస్తులంతా. బాధితులకి గట్టిగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం. నిందితులకి గట్టిగా శిక్ష పడాలని, బాగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. బాధితులకి ఆ పిల్లకి కత్తి ఉద్యోగం వచ్చేదాకా చదివించి కత్తి అండగా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. నిందితులకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం.